హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఈరోజు అప్పటికప్పుడు మరమరాలతో చేసుకునే గారెల రెసిపీని అయితే చూపిస్తానండి. మినపగారెలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చేస్తాయి. వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి. దీనికోసం మరమరాలను ఒక 3 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. వీటినే కొంతమంది బొరుగులని కూడా అంటారు కదా, సో మా సైడ్ మరమరాలు అంటారండి. వీటిని ఒక 3 కప్పుల వరకు ఒక బౌల్లో వేసుకొని ఈ మరమరాలన్నీ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మరమరాలు అనేవి ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 2 నిమిషాలు నానిన తర్వాత మరమరాల నుంచి వాటర్ అంతా పిండేసుకొని వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలండి. సో ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు కదండి. 3 కప్పుల మరమరాలకి 1 కప్పు సూజీ రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి. ఈ సూజీ రవ్వని ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, సో ఇది కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుందండి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మరమరాలు అయితే తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో ఒక 1/2 కప్పు వరకు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలండి. దాంట్లోనే ఒక 3/4 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకి మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా, సో ఇలాగా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని దీన్ని ఆల్రెడీ రవ్వ తీసుకున్న గిన్నెలోకి ఈ పిండి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ పిండి 2 కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా పిండి కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ రవ్వ అనేది మనకి నానాలన్నమాట. సో రవ్వ నానితే మనకి గారె అనేది మంచిగా వస్తుంది. 15 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తాను చూడండి. రవ్వ అనేది మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి గారెల పిండి అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు మనం రెగ్యులర్గా పాల ప్యాకెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి అలాగా పాల ప్యాకెట్ కవర్ ఒకటి తీసుకొని ఫస్ట్ వాటర్ అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ పిండి ముద్దను తీసుకొని మనం గారెలాగా ఒత్తుకోవాలన్నమాట. సో పిండి అనేది వేళ్ళకి అంటుకోకుండా ఉండాలంటే ఫస్ట్ వాటర్ కనుక కొంచెం అద్దుకుంటే మనకి పిండి అనేది వేళ్ళకి అంటుకోకుండా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, మనకి గారె అనేది మంచి షేప్లో వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ఆయిల్ అనేది ముందుగానే డీప్ ఫ్రైకి రెడీగా పెట్టుకున్నానండి, హీట్ చేసి పెట్టుకున్నాను. వాటిలో ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి గారెలు అనేది రెడీ అయిపోతాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.